నేను కడుతున్న ట్యాక్స్ ఎంత ఈ దేశానికి ఫెడరల్ సిస్టంలో అది నా తెలంగాణ బాధ్యత. ఈ భారతదేశ యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో నా పన్ను నేను చెల్లించే బాధ్యత. కానీ మీరు మాకు దానం చేస్తున్నట్టుగా బియ్యం ఇస్తలేనా, బాత్రూమ్ కడతలేనా? ఎవరిది పైసలు? పైసలు ఎవరి? ఫెడరల్ సిస్టంలో నీకు బాధ్యత లేదా? ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలకు అదనంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం నాది తెలంగాణ. నా ప్రజల అవసరాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి, మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జాబ్స్ రావాలి. ఏం చేసిరు మీరు? ఇలా ఆయన కాళ్ళ మీద ఆధారపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ వివక్ష లేదు. కానీ వారు ఏం చెప్తే అది ఎక్కడ ఎన్ని నిధులు అడుగుతారు, నిధులు గ్రాంట్ల రూపం లోపల అభివృద్ధికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అచేతనంగా మామూలు పథకాలైనటువంటి బియ్యం లాంటి పథకాలకు సంబంధించి చెప్పడానికి మాత్రమే డంకా బజాయించి కొడతా ఉన్నారే. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ చొరవతోటో, తెలంగాణ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులను గడప గడపకు తిరిగి 100 సార్లు అడుగుతూ ఉంటుంటే ఇవాళ కేంద్రం బాధ్యత తెలంగాణకి ఇచ్చేటువంటి నిధులు దాని కూడా పెద్ద మేమే ఇస్తున్నట్టుగా, ఏదో మేము పెద్ద మచ్చరిపాయల తీసుకొని వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దయచేసి మేము మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంలో భారతదేశంలో తెలంగాణ పట్ల వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, కోన్ కిస్కా ఎంపీ గాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతుంటే ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి, ఇలా దేశ విభజనతోటి పోల్చేటువంటి పరిస్థితి, ఇలా దౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో మళ్ళీ చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవ్వడంలో జాప్యంలో ఎన్ని ప్రాణాలు పోయినాయని. పాపం మీది. ఒక ఓటు 2 రాష్ట్రాలు నాడు తెలంగాణ ఇచ్చుంటే ఆనాడు మీరు 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు ముక్కు భూమికి రాసి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎందుకు ఇవ్వలే అన్నాడు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణకు సంబంధించి డెఫినెట్లీ మా ప్రజల హక్కు అభివృద్ధిలో భాగస్వామ్యం అడిగేది. అవన్నీ ఏం అడగకుండా ఇలా మీరు వట్టిగానే వచ్చి మీరు బంగారం కొనకమని ఈ మాట చెప్పుకోవడానికి వచ్చినామా ఇక్కడికి? మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాయి, ఇలా రాష్ట్ర నాయకత్వాన్ని. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు, మరి మా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు, తెలంగాణకు ఇది కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. కనీసం ప్రధానమంత్రి నేను చెప్తే కదా, ఒక శాసనసభ్యుడు ఒక మండలానికి పోతే, ఒక మంత్రి ఎక్కడికో నియోజకవర్గానికి పోతే అక్కడ ప్రజలు, అక్కడ ప్రజాప్రతినిధులు కొంత రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఇది కావాలని. కనీసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కనీసం మా తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు సంబంధించిన మెట్రో రైలు విస్తరణ జరగాలి, మాకు సంబంధించిన త్రిపుల్-ఆర్ కావాలి, మాకు రింగ్ రోడ్స్ కావాలి, రేడియల్ రోడ్స్ కావాలి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, ఐటీ రంగంలో అభివృద్ధి జరగాలని ఎక్కడైనా మాట్లాడే పరిస్థితులలో ఉన్నారయ్యాలా? ఆ సోయిందా? ఊకదంపుడు ఉపన్యాసాలు మేము బియ్యం మేమే ఇస్తున్నాం, వడ్లు మేమే ఇస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి తౌడు కూడా మేమే ఇస్తా ఉన్నాం, ఇక వడ్లు పట్టితే తౌడు రానట్టుగా తౌడు కూడా మా కారణంగానే వస్తుందని చెప్పేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా అదేవిధంగా నేను నిన్న కొత్త భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు తొలిసారిగా కులగణన జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కుల జనగణనకు అఫిడవిట్ వ్యతిరేకంగా ఇచ్చినా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా జరపాలనుకుంటా ఉన్నారు. కాలం నెంబర్ 13లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి హౌస్ మరి దానికి ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంది, బీసీ ఆప్షన్ లేదు అనేటువంటి మాట తెలిసి కూడా ఎవరు స్పందిస్తలేరు. నిన్న మేము బట్టి విక్రమార్క గారు, అజరుద్దీన్ గారు, అర్కార వేణుగోపాల్ గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం వీడుకోలు చెప్పే సందర్భంలో వారు కొట్టించినటువంటి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించిన లోపల బీసీల ఇండ్ల లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు.
భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది.